హాయ్ హలో నమస్కారం అందరికి. వెల్కమ్ టు ఉషా పటేల్ వరల్డ్ ఛానల్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ఏంటి మరి మన మాట, మన ముచ్చట ఏంటి అంటే ఆ నాకు పని రాదు. ఈరోజు ఈ టాపిక్ గురించి జర్రంత ముచ్చట పెట్టుకుందామని వచ్చా నేను. యాక్చువల్గా మనం ఎంత అంటే మనకు వచ్చినా కూడా నాకు పని రాదు అంటే అయిపోయి తప్పించుకుందామని అనుకుంటారు జనాలు. ఎందుకు రాదు పని? ఇప్పుడు చిన్నగానో పెద్దగానో ఇంట్లో వంటనో పెంటనో ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఆడవాళ్ళు అన్నప్పుడు చేసుకోవచ్చు. ఇక మగవాళ్ళు అయితే మొగుళ్ళు అయితే ఉంటారు, ఇళ్ళల్లో మొగుళ్ళు ఉంటారు. ఏ చిన్న చిన్న పనులు చేస్తే ఏమన్నా కిరడం ఏమన్నా కింద పడిపోతుందా? ఎప్పుడు ఆడవాళ్ళే కదా పనులు చేసేది, మొగలకి ఏం పనులు చేత కదా? చెప్పుండ్రి. కాదు కదా, చేయాలి అప్పుడప్పుడు. కర్రీ మనం ఏదైనా నచ్చిన కర్రీ వండుతాం అనుకో, వాళ్ళు ఉప్పు ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, తోటకూర అన్నీ తక్కువైనాయి అని చెప్తారు. అదే వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ మొహాలకు అండి చూపించామంటే మాత్రం ఎట్లున్నా మాత్రం మనం వా సూపర్ రా మస్త్ అండి అని చెప్పి మెచ్చుకోవాలి. లేకపోతే అలా ఈగో అట్ట అయిపోతుంది కదా, అట్లుందన్నట్టు కదా. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఉన్నారు ఏమీ రాకున్నా కానీ అన్ని అచ్చని ఎగురుతారు, మాలాస్క. ఓకేనా? అంటే ఈడ ముచ్చట ఏంటంటే వచ్చినోళ్ళు ఏమో సైలెంట్ ఉంటారు, రానోళ్ళు ఏమో నాకు వచ్చని చెప్పేసి ఎగురుతూ వస్తారు. తీరా ఏదన్నా చేయమంటేనేమో ఏది శాత కాదు. అర్థమైందా? మై డియర్ బాయ్స్, మీ అందరికి చెప్తున్న అబ్బాయిలకు, మొగుళ్లకు, ప్రతి ఒక్క పెళ్ళాల వెనకాల ఉన్న మొగుళ్ళకు చెప్తున్నా నేను, ఆడది ఇంటి ప్రతి ఒక్క పని లేచిన కాడ నుంచి పొద్దుగల మొదలు పెడితే పొద్దుకే దాకా ప్రతి బండ చాకిరి చేస్తూనే ఉండాలి ఆడది. ఓకే? కానీ మీరు లేచి ఇంత మొహం కడుక్కొని టిఫిన్ చేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి లేదా ఇంకేదైనా పనులకు వచ్చి రాత్రికి వచ్చి తర్వాత మీరేం చేస్తున్నారు అబ్బా? మాకెక్కడ సెలవు ఉంటుంది ఆడోళ్ళకు? ఆదివారం నాడు కూడా సెలవు ఇయ్యరు. పోనీ ఏదన్నా ఎత్తరా అంటే గిద్దీసి అక్కడ పెట్టమంటే క్లాస్ అయిపోయి మంచిగా తింటారు, ఫోటోలు పెంచుతారు, సూపర్. ఈ ఎక్సర్సైజ్లు జిమ్ములు బొమ్ములు అన్నీ పోతారు. ఆడవాళ్ళ మాత్రమే పుసుక్కున ఎక్సర్సైజ్ కూడా చేయదు. చేస్తే నీకు అంత అవసరమా? నీకు అంత ఇదా? పోనీ ఏదన్నా పండగకో పబ్బానికో ఒక పట్టు చీరనో ఏదో ఒక చీర కొనిమంటే ఇవి ఈ నైటీలు ఇవే గోలు వచ్చినాయి మాకు. ఇవి తప్ప మాకు ఇంకేం లేదు. మాకే ప్రపంచం లేదా? మాకు ఇష్టాలు ఏముండయా? మేము ఏం చేసుకోవద్దా? చెప్పుండ్రి. అదే మరి. ఓకేనా? రాదు అన్న పని రాజా పని అన్నట్టుగా కొంతమంది పనులు చెప్తేనేమో మనకు రాదు, నాకు ఈ పని రాదు, అయిపోయి ముచ్చట అక్కడితోనే ఓడిచిపోయింది. ఓకే? రాదు అనే బదులు ఈరోజు రేపు ఎల్లుండి అని అంటే మార్చుకుంటే వెళ్ళే బదులు చేస్తే అయిపోతుంది కదా. ఇయాల్టి పని ఇయాలని ఎత్తే అయ్యేపోతుంది కదా. ఎందుకంత కష్టపడడం, ఎందుకంత బాధపడడం, దేనికి అంత ఇబ్బంది పడడం? సమజవుతుందా? ఏదైనా వచ్చేది ఉంటే చక్కగా చేసుకోండి పనులు. ఓకేనా? రాదు అంటే నువ్వు రెండో రోజు చేసినా మూడో రోజు చేసినా అది డిలే అయిపోతుంది, అంటే లేట్ అయిపోతూ ఉంటుంది. నాకు అలవాటు లేదు, నాకు రాదు, నేను చెయ్యలేను, ఇవన్నీ తప్పించుకునేటోళ్ళు చేసే పనులు. నిజాయితీగా చెయ్యాలి అనుకునేటోళ్ళు ఖచ్చితంగా చేసి చూపిస్తారు. సమజైందా? ఏదైనా చెయ్యుండ్రి, ముందు చేసి చూపించండి. మళ్ళీ ఇంట్లో ఉన్న పెండ్లాల మీద అరవడం కాదు. మొగుళ్ళారా మీకే చెప్తున్నాను. ఓకేనా? ఇంట్లో ఉన్న పెండ్లాల మీద అరుసుడు, లేకపోతే ఇంకా ఏదో తీసుకొచ్చి పెడుతున్నాం కదా మీకు వండి పెట్టడం అంత బద్ధకమా? మరి ఏదో మీరు వండి పెట్టండి అబ్బా ఒక్క రోజంతా. మగాళ్ళకి చెప్తున్నా, ఒక్క రోజంతా ఆడది చేసే పనులన్నీ, ఇంట్లో బట్టలు విండు, పిల్లలు చూసుకున్నాడు, వంట చేసుడు, ఇల్లు తుడుచుడు, ఇల్లు అడుగుడు, మాటికి బోళ్ళు పోకేలు అన్ని దోముడు, ఇవన్నీ చేసుకుంటా కూర్చోను బరాబర్ ఎంతమంది చేస్తారో చూస్తా. ఓకేనా? ఏ మేము పెళ్ళిళ్ళు కాకముందు బ్యాచిలర్స్గా మేము లేమా, మేము చెయ్యలేమా అని అంటారు కదా. మనకు తెలిసే ఆ ముచ్చట మీరు అంటారని. అవన్నీ బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు మాత్రమే. పెళ్ళిళ్ళు అయినాక పిల్లలు వచ్చినాక చేసేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు అబ్బా. సమజైందా? ఇక మా ఆడోళ్ళకేమో ఇక పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక న్యాచురల్ పర్సనాలిటీ అనేది వచ్చుడు న్యాచురల్ అది. ఓకే? ఏ 6 ప్యాకులు మీకు రావా అంటే మమ్మల్ని అనడమా? పిల్లలు పుట్టిన తర్వాత లావ్ అయిపోయావు, వేరే ఆడది మస్తు కనిపిస్తుందని చెప్పేసి కొంతమంది ఎగేసుకుంటా వెళ్తారు. మరి మీకు బట్టతలలు అంటే మా ఆడోళ్ళకి ఏమో బట్టతలలు అంతా కానీ రావు, కానీ మొగోళ్ళకైతే వస్తాయి కదా.
అవన్నీ కవర్ చేసుకుంటారు. తెల్లబడ్డ గడ్డానికి అసలు నల్ల చేసుకుంటారు. అంటే మేము కూడా కలర్లు పెట్టుకుంటాం అనుకో, అఫ్ కోర్స్ అది న్యాచురల్, కామన్. కానీ నాకు రాదు అని మాత్రం అనకండి. నాకు ఇది చేత కాదు, నాకు ఈ పని రాదు అని అనకండి. మీకు చేతనైతే ఏదైనా పని చేయండి, ఏదైనా సాయం చేయండి. ఏది చేత కాకపోతే చేస్తున్న వాళ్ళన్నా ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ మాత్రం చేయొద్దు. సమజైందా? అట్లుంటది అన్నట్టు. ఓకే, ఇది ఇయాల్టి మ్యాటరు. అంటే చిన్న టాపిక్ అనేది మెంచుకోవాలనుకొని వచ్చా, ఈ మాట చెప్పినా. ఎంతమందికి ఇది నచ్చిందో మనకు తెలియదు కానీ నాకైతే కామెంట్లో మాత్రం తెలియజేయండి. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? మళ్ళీ రేపటి విషయం ఏంటి, విషయమా లేకపోతే ఏదైనా ప్రదేశమా, వంటనా, సో ఏదో ఒక దాని మీద మళ్ళీ మీ ముందరికి వస్తుంది ఉషా. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ టు ఆల్, బాయ్.